మార్నింగ్ 5కి లేచి 5:30 నుంచి 6:30 వరకు మా మమ్మీని ఎంతసేపు సతాయించినా, ఎంత ఇరిటేట్ చేసినా అంటే నేను పండుకుంటలేను, ఆమెను కూడా పండుకొనిస్తలేను. "మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, ఐ మిస్ యూ మమ్మీ" అంటే "నీకు దండం పెడతా, నన్ను ఇట్లా టార్చర్ చేయకు, లేచి రండి పీకుతా" అన్నది మా మమ్మీ. యాక్చువల్లీ ఈరోజు మా ఇంట్లో అందరూ శ్రీశైలం వెళ్తున్నారన్నమాట. మరి నువ్వు వెళ్ళట్లేదా అని అంటే, లీవ్స్ అప్రూవ్ అయితే నేను ఎందుకు వెళ్ళనబ్బా, మంత్ ఎండ్ లీవ్స్, హాలిడేస్, ట్రిప్స్ అంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి. నా 3 ఇయర్స్, 3.5 ఇయర్స్‌లో నేను మంత్ ఎండ్ ఎప్పుడు అంత పెద్దగా లీవ్స్ పెట్టలేదు. మార్నింగ్ నుంచి ఆఫీస్‌లో నాకు ఎంత బోర్ కొట్టిందంటే లాగౌట్ అయినాక ఎక్కడికైనా వెళ్దామా, మంచిగా మాల్‌కి వెళ్దామా, చిన్నగా ఏదైనా షాపింగ్ చేద్దామా అనుకున్నాను. లేక లేక జల్దీ లాగౌట్ అయ్యింది. చక్కగా ఇంటికి తొందరగా పోయి కొంచెం సేపు మంచిగా రెస్ట్ తీసుకొని, అసలే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా. ఈరోజు నేను వెళ్తున్న బస్సులో నా ఓల్డ్ కొలీగ్ కనిపించింది. తన స్టాప్ వచ్చే వరకు చాలా సేపు మాట్లాడుకొని ఎట్లున్నావే అంటే, చలికాలం కదా ఏం పుచ్చిపోలేనులే బానే ఉన్నాను. ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో మేమందరం మంచిగా బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. అది కూడా పిస్తా హౌస్‌లో ఆర్డర్ చేసుకొని తిన్నాం. నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదబ్బా. ఇంట్లో ఎవరు లేరు, ఈ రాజ్యానికి నేనే రాణి అన్నమాట. ఇంటికి పోగానే ఫస్ట్ అన్ని దబ్బ దబ్బ లైట్లు ఆన్ చేసేసి ఫస్ట్ ఫ్రిడ్జ్ తెరిచిన. మంచిగా హాట్ చాక్లెట్ చేద్దామా అనుకున్నాను. లేకపోతే మంచిగా చాయ్ పెడదామా అనుకున్నాను. అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. కొత్త టీ షర్ట్ ఏసుకున్న ఆనందం అన్నమాట. దాని మీద స్టిక్కర్ కూడా వీకలేదు. అప్పుడప్పుడు నా చేష్టలు చూసి నాకు నేనే క్యూట్, స్వీట్ అని చెప్పి అనుకుంటానన్నమాట. ఇంటికి పోయి ఒక్కదాన్నే ఉన్నా కదా, మస్తు ఆరాం చేద్దాం అనుకున్నా. ఏం చేయలేను. మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మస్తు దమ్‌దం చేసినానన్నమాట. స్విగ్గీలో నాకు అప్పుడే ఒక కూపన్ కనిపించింది. ఎట్లనో మనం డిన్నర్ తినాలి కాబట్టి మోమోస్ ఆర్డర్ పెట్టుకున్నానన్నమాట. ఎంత బీపీ లేసింది, ఎంత కోపం వచ్చిందంటే క్వాంటిటీ చూసి. దీనికి నేను 200 పే చేసినా అనుకున్నా. ఆ కోపం ఎట్లాంటిదంటే ఏడుపు వచ్చేసిందన్నమాట. దెబ్బకి ఆ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసేసిన. చలికాలం కాబట్టి నాకు కాళ్ళు తిమ్మిరి లేకపోతే అందుకే సాక్స్ వేసుకుంటున్నా నేను. నాకు బెడ్ మీద బట్టలు కనిపిస్తే మస్తు ఇరిటేషన్ వస్తది. అందుకే ఫస్ట్ అవన్నీ నీట్‌గా మడత పెట్టేసిన అన్నమాట. ఓట్స్ నానబెట్టేసి మంచిగా బట్టలు ఐరన్ చేస్తుంటే కూడా నేను దాని గురించి ఆలోచిస్తున్నా. 200 వేస్ట్ చేసినందుకు. "నువ్వు మంచిగా కుకింగ్ చేస్తావు కదక్కా, ఎందుకు అట్లా ఆర్డర్ పెట్టుకున్నావు" అంటే కూపన్ చూసి కక్కుర్తి పడ్డారా నాయన.